శ్రీకాకుళంలో మారుతి సినిమా థియేటర్ 75 వసంతాల సందడి. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మారుతి సినిమా హాల్ ప్రారంభించి 75 వసంతాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ రోజుల్లో మల్టీ కలర్ మూవీ మాయాబజార్ చిత్ర విడుదల మరియు మారుతి ఆంజనేయ థియేటర్లో ప్రదర్శించి ప్రేక్షకుల ముందుకు ప్రదర్శించి 65 సంవత్సరాలు సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుండి వారం రోజుల పాటు మరలా మాయాబజార్ సినిమాను మారుతి థియేటర్లో ప్రదర్శించడం జరుగుతుందని ప్రేక్షకులందరూ ఆదరించాలని థియేటర్ యాజమాన్యం కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు దుంగ శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాయాబజార్ చిత్ర యూనిట్ బృందానికి మరియు థియేటర్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుర్రి మధు, మారుతి థియేటర్ యాజమాన్యం రామకృష్ణ, పాండ్రంకి శంకర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పసగాడ సూర్యనారాయణ గారు, స్వర్గీయ పసగాడ అప్పలకొండమ్మ గారు దివ్యాశిస్సులతో ఈ ఆంజనేయ థియేటర్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ థియేటర్కి ఆ ఆంజనేయ స్వామి పేరు పెట్టడం, ఆ తర్వాత ఈ థియేటర్లో ముఖ్యంగా ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రదర్శించడం, దేవుడు చేసిన మనుషులు, మరి ఇక్కడ ఇదే సినిమా మాయాబజార్ 3 ఆటలతో 100 రోజులు ప్రదర్శించడం జరిగింది. దేవుడు చేసిన మనుషులు, సీతయ్య, గుండమ్మ కథ, మరి నిప్పులాంటి మనిషి, త్రిశూలం, బావామర్దళ్ళు, రాము, మంగమ్మ గారి మనవడు, మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. సీతారామ కళ్యాణం 100 రోజులు ఆడింది. భక్త సిరియాల్ అనే సినిమా ఉదయం ఆటలు ప్రదర్శించే ఆ రోజుల్లో ఈ థియేటర్లో 100 రోజులు ఆడింది. మరి దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా కృష్ణ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమా 100 రోజులు ఆడింది ఆ రోజుల్లో. ఈ థియేటర్లు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో 75 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఒక థియేటర్ ఏ రోజు కూడా ఆగకుండా ఇన్ని సంవత్సరాలు ప్రదర్శించబడడం నిజంగా ముఖ్యంగా ఆ పసగాడ సూర్యనారాయణ గారు, అప్పలకొండమ్మ గారికి ఈ కొబ్బరికాయ కొట్టిన ముహూర్తం బలం అనేది చెప్పాలి. ఈ శ్రీకాకుళంలో ఈ థియేటర్ పురాతనమైన థియేటర్. సీతారామ టాకీసు, రామకృష్ణ టాకీసు కూడా ఉండేవి. అప్పట్లో ఈ థియేటర్కి మంచి క్రేజ్ ఉండేది. ఈ రీసెంట్గా స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు, ఆయన నటించిన సీతయ్య సినిమా కూడా 100 రోజులు ప్రదర్శించబడింది. మరి మీకు తెలుసు, ఈ సినిమాలో మొన్న దేవరా సినిమా కూడా మాకు ఒక షో చేశారు ఇక్కడ. అంటే కొత్త సినిమాలన్నీ ఈ థియేటర్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా పడేవి. మరి ఇంత మంచి థియేటర్కి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం మేము చాలా దీనిగా మేము నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా, అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు. సంతోష్ గారు, వీళ్ళందరూ వాళ్ళ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మిగతా అభిమాన సంఘాలు ఉన్నాయి, అన్ని హీరోల అభిమాన సంఘాల తరఫున కూడా ఈ థియేటర్ యాజమాన్యానికి, ఆపరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అప్పుడు 100 రోజులు ఆడిన సినిమా ఇప్పుడు మళ్ళీ అదే సినిమా మాయాబజార్ కలర్లో అదే క్వాలిటీతో మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకంటే ఒక 3 గంటల కాలం వేరే ప్రపంచానికి వెళ్తాం. ఆ రోజులో అంత అద్భుతంగా నాగిరెడ్డి చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో అప్పటికి మహోన్నతమైన వ్యక్తి ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ముక్కామల గారు, మిక్కిలినేని గారు, మరి సిఎస్ఆర్ గారు, సావిత్రి గారు, మరి రేలంగి వెంకటేశ్వర గారు, మరి ఎంతోమంది, మరి ముఖ్యంగా మన ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు, మంచి నటులందరూ నటించిన సినిమా ఇది. ఈ సినిమాని ఇప్పుడు ప్రదర్శించడం, ఈ సినిమాని వీక్షించడం చాలా క్వాలిటీగా ఉంది. ప్రేక్షకులందరూ వారం రోజులు ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాని ఆదరించవలసిందిగా, ఈ థియేటర్ని మళ్ళీ ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం అండి. ఎక్స్ కౌన్సిలర్ని నేను పుట్టలేదు 1927లో ఈ థియేటర్ని 49లో పసగాడ సూర్యనారాయణ గారు ఈ థియేటర్ని నిర్మించడం జరిగింది. ఆయన ఈ శ్రీకాకుళంకి మున్సిపల్ చైర్మన్ గాను, ఎమ్మెల్యే గాను ఉంటూ ఈ థియేటర్ నిర్మించి శ్రీకాకుళం మంచినీటి
ఈరోజు తావుతులు అంటే సూర్యనారాయణ గారు పెట్టిన భిక్షే. అలాంటి వ్యక్తి గురించి నేను మా గౌరవ శాసనసభ్యునికి తెలియజేయడం జరిగింది. నేను పసగాడు రామకృష్ణ గారు వెళ్ళాం, ఇలా ఉంది, ఇలా సూర్యనారాయణ గారు ఎందో ఈరోజు పిఎస్ఎంఎస్ స్కూల్ 3 ఎకరాల స్థలం ఆ రోజుల్లో ఫ్రీగా ఇచ్చారు. కొన్ని కోట్లు విలువైన, అలాగే ఇది స్టేడియం ఆయన ఇచ్చారు. అలాంటి వ్యక్తిని, అలాంటి ఆయన్ని మనం గౌరవించాలి. కాబట్టి ఆయన శిలా విగ్రహానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే తక్షణం చాలా మంచి కార్యక్రమం చెప్పి రామకృష్ణ గారిని నేను మంచిది ఇమీడియట్గా లెటర్ ఇచ్చి దాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్కి పాస్ చేశారు. అది కూడా త్వరలోనే ఆ నిర్మాణం, ఆయన విగ్రహాన్ని మన పసగాడ మిల్లు దగ్గర నిర్మిస్తామని కానీ తెలియజేస్తూ, దీనికి ఆయన ఎంతో గౌరవించని ఇచ్చినందుకు గుండె శంకర్ గారు కూడా, పసగాడు వారు మా అందరి తరఫున ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం గుర్తించాలి. ప్రజలకు దానం చేసిన వ్యక్తి బొమ్మలు ఉండాలని చెప్పడం అంటే వెంటనే ఆయన తక్షణం స్పందించి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మాట ఇచ్చారు. అది కూడా త్వరలోనే ఆ పసగాడ జంక్షన్లో ఆయన శిలా విగ్రహాన్ని చేసి మిమ్మల్ని అందరూ పిలుస్తారని తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ఇలా పసగాడ కుటుంబాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఉద్దేశించి ఈ యువనేత, ఈ థియేటర్ అధినేత ప్లస్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పసగాడ రామకృష్ణ గారు కూడా ప్రసంగించమని కోరుతున్నాను. థియేటర్ పసగాడు సునాన్న గారు, పసగాడు అప్పలకొండం గారి చేతుల మీదుగా 70 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈ 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మధ్యలో ఉడుదుకుడు నడుచుకున్నా సరే, ఉడుదుకుడు నడుస్తుంది. 70 సంవత్సరాలు థియేటర్ పూర్తయి ఈరోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయబడినది. అలాగే పచ్చగాడు సునాన్న గారు పిఎస్ఎం ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో ఉదయం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ 70 సంవత్సరాలు ఇలాగా జరిపి ఈరోజు ఈ కార్యక్రమంకి మా పాండ్రంగి శంకర్ గారు, మా బ్రదర్స్, మా ఎన్టీఆర్ అభిమానులు, నాగ చైతన్య అభిమానులు, మా థియేటర్ స్టాఫ్, మా బ్యానర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. తర్వాత ఇది మాయాబజార్ చిత్రం ప్రదర్శిస్తున్నాం. ఇది తక్కువ రేట్లతో ఇది సినిమా ప్రదర్శించడం, కలర్లో తక్కువ రేట్లతో ప్రదర్శించాం.